తెలంగాణ కాంగ్రెస్లో ఇంకా పదవుల గోల తగ్గడం లేదు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా పదవులు రాలేదంటూ కొందరు రచ్చకెక్కుతున్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఇలాంటివి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురికి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు, పార్టీ పదవులు పంచినా ఇంకా అసంతృప్తి చల్లారడం లేదు. పదవులు రానివారు అలకబూని కినుక వహిస్తున్నారు. ఆ ప్రభావం పంచాయతీ ఎన్నికల్లో కనిపించింది. పదవులు కేటాయించడంలో లోపాలున్నాయా? నాయకుల పనితీరులో తేడాలున్నాయా? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో ఎందుకు ఈ గొడవ? నుడా చైర్మన్ను నియమించిన ఏడాది తర్వాత కూడా డైరెక్టర్ల పోస్టుల్ని భర్తీ చేయకపోవడానికి కారణమేంటి? రియల్ ఎస్టేట్ వెంచర్లు, భవన నిర్మాణ అనుమతుల్లో తమ ప్రమేయం తగ్గుతుందని కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారా? ఇలాంటి వ్యవహారాలపై పదవులు రాని నేతలు పార్టీ పెద్దల్ని నిలదీస్తున్నారా? పదవులు నేతలవి, బాధలు కార్యకర్తలు అన్నట్టుగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి. నిజామాబాద్ జిల్లా హస్తం పార్టీలో ఇదే పంచాయతీ జరుగుతోంది. దీంతో పార్టీ అస్తవ్యస్తంగా మారుతోంది. కొందరు పోస్టులు ఇవ్వలేదని మదన పడిపోతుంటే మరికొందరు వచ్చిన పదవులకు న్యాయం చేసే స్వేచ్ఛ లేక సతమతమవుతున్నారు. ఇప్పటికే ఓ స్థాయి నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇచ్చింది. మరికొందరికి కేబినెట్ ర్యాంక్ హోదాలో ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. అయినా ద్వితీయ శ్రేణి నేతలు, కొందరు సీనియర్లలో రాజకీయ ఉపాధి లభించలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. తమ నాయకులకు మంచి పదవులు దక్కాయన్న ఆనందం కంటే తమకు అవకాశం రావటం లేదని మదన పడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్లో ఇలాంటి అసంతృప్తులు అధికంగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏదో ఒక పోస్టు రాకపోతుందా అని ఎదురుచూసిన వారంతా ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడా డైరెక్టర్ల పోస్టులపై కన్నేశారు. నుడా చైర్మన్ గా కేసు వేణు నియమితులై సంవత్సరం కావస్తోంది. కానీ డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో చైర్మన్ ఒక్కరే అన్ని వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తోంది. నుడా పరిధిని విస్తరించిన ప్రభుత్వం డైరెక్టర్లను నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. నగరం పెరుగుతున్న క్రమంలో అభివృద్ధి పనులు చేయాల్సి ఉండగా పూర్తిస్థాయి కమిటీ లేక ప్రగతి కుంటుపడుతోంది. ప్రస్తుతం జిల్లాలోని 33 మండలాల్లోని 383 గ్రామాలకు నుడా పరిధి విస్తరించింది. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు మౌలిక వస్తువులు కల్పించాల్సి ఉంది. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ సంస్థ పరిధిని పెంచింది. కానీ డైరెక్టర్ల సంఖ్యను పెంచి నియామకాలు చేపట్టడంలో మాత్రం ఆసక్తి చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ప్రతి నియోజకవర్గం నుంచి ఓ నేతకు కీలకమైన పదవి దక్కింది. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. నిజామాబాద్ రూరల్ స్థానం నేత నగేష్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి ఏకంగా 4గురికి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు దక్కాయి. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్న నుడా డైరెక్టర్ల పోస్టులపై నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీనికి 13 మంది డైరెక్టర్లున్నారు. ప్రస్తుతం నుడా పరిధి పెరగటంతో డైరెక్టర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు వీటి కోసం పట్టుపడుతున్నారు. ఇటీవల జరిగిన డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొందరు నేతలు బహిరంగంగానే ఈ పదవుల నియామకంపై ప్రశ్నించారు. కేవలం కొందరికి మాత్రమే పోస్టులిచ్చి చేతులు దులుపుకోవద్దని, ఏళ్ల తరబడి జెండాలు మోస్తున్న వారికి వెంటనే అవకాశాలివ్వాలని వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ డిమాండ్ చేయటం కలకలం సృష్టించింది. కార్యకర్తలను అవసరాలకు వాడుకోవటం మాని వారికి ఉపాధి చూపించాలని గట్టిగానే పట్టుబట్టారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్లో ఇప్పటికీ కార్యకర్తలకు ఇలాంటి దుస్థితి ఎందుకని ప్రశ్నించారు. మైనార్టీలకు సరైన ప్రాధాన్యత దక్కటం లేదని ఇదే సభలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిరసన గళం వినిపించారు. ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు ఇకనైనా మైనార్టీలను గుర్తించి తగిన పోస్టులు ఇవ్వాలని సూచించారు. పదవులు లేక అల్లాడుతున్న వారు ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి తమ గోడు వెళ్లపోసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదని, వివిధ పదవులు దక్కిన వారు తమ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పదవులు కొందరికైనా తమలాంటి ద్వితీయ శ్రేణి నేతలను పట్టించుకోరా అని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో నుడా డైరెక్టర్ల నియామకంపై తక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ను లేవనెత్తారు. కానీ ఇలా ఎవరికి వారే వస్తే పదవులు ఇవ్వలేమని, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల సిఫారసులతో రావాలని టీపీసీసీ చీఫ్ సూచించారని సమాచారం. దీంతో ఆశావహులంతా కినుక వహించారు. పార్టీ నేతలే తమ రాజకీయ భవిష్యత్తును అడ్డుకుంటున్నారనే ఆవేదన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమైంది. మరోవైపు నుడా డైరెక్టర్లను నియమిస్తే అభివృద్ధి పనుల్లో తమ ప్రాధాన్యత తగ్గుతుందని నియోజకవర్గ ఇన్ఛార్జీలు భావిస్తున్నారన్న ప్రచారం ఉంది. ప్రధానంగా నగర శివార్లలో వెలుస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు,
భవన నిర్మాణ అనుమతులు, అభివృద్ధి పనుల్లో తమ ప్రమేయం తగ్గుతుందన్నది వీరి వాదన. కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు స్వయంగా ఇలాంటి వ్యాపారాలు చేయడంతో పాటు తమ అనుచరులతో చేయిస్తున్నారని సమాచారం. దీంతో తమ చేతుల్లోనే అధికారం ఉండాలని ఆశిస్తున్నారు. ఒకవేళ నుడా డైరెక్టర్లను నియమిస్తే వారి అనుమతితో పనులు చేయించుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ఏడాది కాలంగా పెండింగ్ లో పెట్టారని తెలుస్తోంది. స్వయాన టీపీసీసీ చీఫ్ మహేష్ సొంత జిల్లాలో ఏకాభిప్రాయంతో జరగాల్సిన నిర్ణయాలు ఇలా వ్యక్తిగత స్వార్థంతో పక్కన పెట్టడంపై కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. దీని ఫలితంగానే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఏకాభిప్రాయం కుదరక ఎమ్మెల్యే స్థాయి నాయకులు చెప్పినా పట్టించుకోకపోవడంతో సొంత నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్ పంచాయతీ ఎన్నికల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇలాంటి వాటిని ఇప్పటికైనా సరిదిద్దకపోతే రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హస్తం పార్టీ నేతలు కలవరపడుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.